ఏ పసుపు కాదు, మనం స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ పసుపు వాడుకుంటే నాణ్యత కలిగిన పసుపు అని మనకు తెలుసు. మంచి కలర్ వస్తుంది, పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కొంచెం అంత తాలింపులో కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఎంత రుచి. అదే పెరట్లో తెంపిన కరివేపాకు అయితే అదొక ఆనందం. అదేంటో కానీ మార్కెట్లో తెచ్చిన కరివేపాకు కంటే ఇంట్లో తుంచేసుకున్న కరివేపాకు వేసుకున్నప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అలా చేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు, అల్లం నూనెలో వేసి వేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా పచ్చిగా బీరకాయ ఇలా ముక్కలు వేసిన తర్వాత ఆ రుచి మరింత కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇవంతా వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఏ కారము అది ఏం అక్కర్లేదు. పులిహోరలో ఇవన్నీ వేసి అంటే దీనికి కావలసినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం చక్కగా ఈ బీరకాయని కుక్ చేసుకున్నాం. ఈ ఉప్పు వేసేటప్పుడు కూడా ఈ బీరకాయ ఎంత కావాలో అంతే వేసుకోండి. వేసుకొని ఈ బీరకాయని కుక్ చేసుకోండి. తర్వాత అన్నం వేసే ముందు మరి కొంచెం ఉప్పు వేసి వేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇందులో ఉప్పు ఎక్కువ వేసేస్తుంటే బీరకాయ ఉప్పును పీల్చుకునే గుణం ఉంటుంది. తర్వాత అన్నం వేసిన తర్వాత అన్నం చప్పచప్పగా ఉంటుంది, బీరకాయ ఉప్పిష్టంగా ఉంటుంది. అలా కాకుండా దీనికి కావాల్సినంత ఉప్పు వేసి ఇలా వేయించేసుకుందాం. నిమ్మకాయ అంటారా, మనకి నిమ్మకాయలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇందులో గింజలు పడకుండా జ్యూస్ని మనం ఇందులోనే పిండేసుకుందాం. ఈరోజు తెచ్చిన ఈ నిమ్మకాయల్లో బోల్డ్ అని గింజలు ఉన్నాయి. అదే కనుక అందులో వేసాను అనుకోండి, అందులో పడుతుంది, మళ్ళీ వాటిని ఏరుకుంటూ కష్టపడాలి. అందుకని ఫస్టే ఇలా వేసేసి గింజలు పడకుండా ఆ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదే విధంగా 1.5 నిమ్మకాయ, ఎందుకంటే చిన్న నిమ్మకాయలు 1.5 నిమ్మకాయ ఇందులో వేసేసుకొని చక్కగా రెడీ చేసుకుందాం. చక్కగా ఆ గింజలు పడకుండా ఇలా వేళ్ళు అడ్డ పెట్టుకొని ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసి తరువాత మనం ఇందులో ఒక్కసారి ఈ బీరకాయలు కూడా ఈ పులుపు పీల్చుకున్నప్పుడే మనకి మంచి రుచి వచ్చిన తర్వాత చక్కగా పొడి పొడి చేసుకున్న ఈ అన్నాన్ని వేసేసుకున్నాం. వేసి దీన్ని పొడి పొడిలా వచ్చేట అంటే ముద్దలు లేకుండా చూసుకొని దీనిపై మనం కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప్పు అన్నము చక్కగా ఉంటుంది, ఆ బీరకాయలకి ఉప్పు ఎక్కువ అవ్వకుండా కాపాడుతుంది. దీన్ని చక్కగా టాస్ చేసేసుకుందాం. ఇప్పుడు మన బీరకాయ ఈ పులిహోర చక్కగా రెడీ అవుతుంది. ఆ పుల్లదనం మనం ఆ బీరకాయ ముక్కలు తినేటప్పుడు ఆహా ఎంత టేస్టీ వస్తుంది. ఆ బీరకాయ ముక్కలు వేరుకొని తింటూ ఉంటాం. పల్లీలు మంచిగా వేయించుకొని ఉన్నప్పుడు ఆ పల్లీలు భలే రుచిగా ఉంటాయి. చూడండి ఎంతో సింపుల్గా బీరకాయ పులిహోర. మీరు పోపన్నం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఈ పోపన్నాలు మీరు రకరకాల కూరగాయలు వేసి మీరు చేసుకోండి. ఇదివరకే నేను క్యాబేజ్ తోటి కూడా చేసి చూపించాను. బీరకాయ, క్యారెట్ ఇలాంటి చాలా కూరగాయలు మీకు అద్భుతంగా ఉంటాయి. అంతెందుకు పెద్ద వంకాయలు దొరుకుతాయి కదా, వాటితో కూడా ఇలా పులిహోర చేసుకుంటే ఎంత కమ్మగానో ఉంటుంది. లంచ్కి, ఈవినింగ్ స్నాక్కి అలా కాకుండా పొద్దున పూట ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలా చేసి కూడా చక్కగా తిని వెళ్ళొచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్లో ముఖ్యంగా మన దేశస్తులు ఇలాంటి పోపన్నాలు, పులిహోరలు చేసుకొని తింటూ ఉంటారు. చక్కటి రంగు మన స్వస్తిక్ పసుపు వల్ల మంచి రంగు వచ్చేసింది. చక్కగా చూడ్డానికి కూడా అందంగా ఉంది. మరి ఈ ఎండుమిరపకాయ కూడా చూడ్డానికి వేసిన తర్వాత ఆవాలు చిటుపట్లు ఆడుతూనే ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం వేడెక్కాలనుకుంటా, అందుకే ఇంకా చిటపడలేదు. ఎప్పుడైతే ఆవాలు టపా టపా అని సౌండ్ వస్తుందో ఆవాలు ఒక్కొక్కటి చిటపట్లాడుతుంది. ఇలా చిటపట్లాడటం మొదలుపెట్టినప్పుడు మంట తగ్గించేద్దాం. మంట తగ్గించి ఇప్పుడు మన ఎండుమిరపకాయల్ని ఒక్కొక్కటి తుంచుకుందాం. ఎందుకు తుంచుతాను ఎండుమిరపకాయలు అంటే ఇలా బూజు పట్టి ఇలా మనకి ఉంటే ఈ వంటల్లో వాడకూడదు, అది తీసి పక్కన పడేద్దాం. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని కూడా ఈ నూనెలో వేసి కొంచెం జీలకర్ర వేసి ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో పసుపు అవి ఏం వేయక్కర్లే, కరివేపాకు కూడా వేసి ఇటు పక్క ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. చూడండి వంట ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన వంట చేసుకునే ఆ సమయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మరీ నూనె ఎక్కువగా వేడి లేదు కాబట్టి కరివేపాకు వేశాను, అది వేగే లోపలే ఉల్లిపాయలు కూడా కట్ చేసి మరీ వేసుకుంటున్నాను. వంట చేసేటప్పుడు ఈ కొంచెం అంతా పూర్తి ధ్యాస వంట పైన ఉంటే మనకి ఏది మాడదు. ఈ ఉల్లిపాయల్ని మరి ఎంత కుక్ చేసుకోవాలి, జస్ట్ ట్రాన్స్పరెంట్
అంటే ఒక గాజు ముక్కలాగా ఉల్లిపాయలు తయారైపోతాయి కొంచెం వేగితే. మరి బ్రౌన్ అవ్వకముందు ఇలా గాజు ముక్కల్లా అంటే ట్రాన్స్పరెంట్ అయిపోతున్నప్పుడు ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. చేసుకున్న ఈ కొబ్బరి, నువ్వులు, ఆ పల్లీల పేస్ట్ని తెల్లగా ఎంత చక్కగా ఉంది చూడండి. ఎందుకంటే ఈరోజు మనం చేసుకునే ఈ గ్రేవీ తెల్లటి గ్రేవీ. దీన్ని వేసి చక్కగా కుక్ చేసుకుందాం. అయితే మనం దీంట్లో ఆ పచ్చితనం పోవడం కోసం పల్లీల్ని వేయించి దానిపైన పొట్టు తీసి మరి దీన్ని ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా కుక్ చేసుకుందాం. మాడకూడదు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ మనం దీన్ని వాడుకుందాం. వేగిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. మరి పాలు కూడా రెడీగా ఉన్నాయి. దీంట్లో కొంచెం పాలు పోసి ఈ గ్రేవీని తయారు చేసుకుందాం. అంటే నీళ్లు వాడుకుందాం, కొంచెం పాలు వల్ల కూడా మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ నూనెలో కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ వేగిన తరువాతే మనం ఈ పాలు పోసుకుందాం. పల్లీలు, కొబ్బరి, ఈ మసాలా మిక్చరు మనం వేసినప్పుడు కింద అంటుకుపోతూ ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక అది కింద అంటడం మానేసి ఇలా వచ్చేస్తుంది. కానీ రంగు మారకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని దీంట్లో కలిపేసుకుందాం. పాలే కాదు, మీరు కావాలంటే నీళ్లు పూసి కూడా చేసుకోవచ్చు. ఈ పాలు పోయడం వల్ల ఒక మంచి కోయ అంటే ఆ పాల కోవాలో వచ్చే ఒక మంచి రుచి ఇందులోకి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన పొళ్ళు వాడుకుందాం. ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద తయారు చేసుకోవాలి. ఏంటి పాతది చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదు. ఎందుకంటే ఈ గ్రేవీ చాలా డెలికేట్ ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని ఆ ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద ఇందులో వేసుకుందాం. మరొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి ముద్ద పాలు ఇలాంటివి వాడే చోట పాతది వాడామంటే అది విరిగినట్టు అయి బాగోదు. ఇందులో సొంటి పొడి అంటాం కదా, ఆ సొంటి పొడి మరీ ఎక్కువద్దు, కొంచెంగా. అలాగే దీంట్లో మనం సోఫ్ ఉంటుంది కదా, ఆ సోఫ్ పొడి కూడా మనకి ఈ గ్రేవీలో చాలా బాగుంటుంది. ఘాటు కొరకు ఏదో వేసుకోవాలి కదా, తెల్ల మిరియాల పొడి మార్కెట్లో దొరుకుతుంది. తెల్ల మిరియాల పొడి, అలాగే మనకి రుచి ఉండడం కోసం కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకు కావలసినన్ని నీళ్లు పోసి, అయితే మేము హోటల్లో ఈ గ్రేవీ చేసేటప్పుడు గ్రేవీని ఒక అరగంట గంట పాటు దీన్ని కుక్ చేసుకుంటాం. అంటే దాన్ని మసిలిన తరువాత దాంట్లో ఉన్న ఆ మంచి సువాసన బయటకు వచ్చి చక్కగా ఉంటుంది. ఆ వంకాయ ముక్కలు ఎప్పుడు వేయాలో చూద్దాం. ఇది మసలనిచ్చేటప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి చక్కగా మసలనిద్దాం. అయితే మధ్యలో మాత్రం లైట్గా కలుపుకుందాం. ఒక్కసారి వేడెక్కిన తర్వాత మళ్ళీ కింద ఈజీగా అంటుకోదు, కానీ ఆ మసిలేంత వరకు మాత్రం దీన్ని కలుపుకోవాలి. ఇలా మసులుతూ తయారైనప్పుడు ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసుకుందాం. మరి వంకాయల పైన పొట్టు తీసేసి ఆ పెద్ద వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాం. దీన్ని వేసుకుందాం. ఇందులో మీరు ఒకటి గమనించాలి, నువ్వులు, పల్లీలు ఇవి శక్తిగలమైన పదార్థాలు. కష్టజీవికి ఆ పౌష్టిక విలువలు అంటే ముఖ్యంగా దాంట్లో ఉన్న ఆ కొవ్వు పదార్థాలన్నీ చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి గ్రేవీలు చేసుకొని తింటే భలేగా ఉంటుంది. ఆ తెల్ల మిరియాల పొడి అంటే నల్ల మిరియాలే పైన పొట్టు తీసేసి దాంతో పొడి చేస్తారు కాబట్టి రంగు కూడా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా వేస్తాం. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇవి కూడా కుక్ అయి సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి దీన్ని ఇలా మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ కుక్ చేద్దాం. తరువాత మనకి ఎంత చిక్కగా కావాలి, ఎంతగా పలసగా కావాలనేది మీ రుచి బట్టి ఆధారం ఉంటుంది. ఇంకొకటి, దేంతో తింటున్నాం, అదే రొట్టెలు అవైతే మరి కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు. అన్నంతో తినేటప్పుడు కొంచెం అంత పలసగా చేసుకుంటే బాగుంటుంది. ఎలా చేసుకున్నా దీని రుచి ఆహా అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి. కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఎలా తినాలో చెప్తాను. ఇప్పుడు ఆ వంకాయలో ఉన్న అద్భుతమైన గుణం ఎప్పుడు వస్తుందంటే, ఇందులో ఏదో పన్నీరు ముక్కల్లా ఇప్పుడు వంకాయ ముక్కలు ఉడికిపోయి సాఫ్ట్గా కూడా రెడీ అయిపోయాయి. చెప్పాను కదా, మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా, కొంచెం రొట్టెలతో పాటు తినే విధంగా మనకి తయారైపోయింది. మీకు ఇంకా పలసగా కావాలంటే ఇంకా పలసగా చేసుకోండి. ఇందులో అసలు సిసలైన మజా